అందరికీ నమస్కారం. నేను మీ ఆర్పి పట్నాయక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు స్పర్శ్ హోస్పైస్ వన్ ఆఫ్ ది ఫౌండర్స్ అంటాము. అలాగే ఆయన బ్రెయిన్ చైల్డ్ ఇది, ఈ హోస్పైస్ అనేది. ఇదేంటి, దీని గురించి మీకు తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నా. అండ్ లెట్స్ వెల్కమ్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. ఈజ్ విత్ అస్. సార్ నమస్కారం. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అఫీషియల్గా మీకు ఎప్పుడు థ్యాంక్స్ చెప్పే అవకాశం రాలేదు. ఈరోజు నేను చెప్తున్నా. మా నాన్నగారు ఈ స్పర్శ్ హోస్పైస్లోనే పీస్ఫుల్గా తన చివరి రోజులు గడిపినందుకు ఆయనకి మీరు చేసిన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దానిలో భాగంగా మా ఫ్యామిలీ అందరం కూడా ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం సార్. ఈరోజు నాలాగా ఎంతోమంది ఫ్యామిలీస్, మోర్ దెన్ 10,000 ఫ్యామిలీస్ ఈరోజు మీకు అలా రుణపడి ఉన్నారు. అయితే వారందరి తరపున నేను మీకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తూ లెట్స్ స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్ విత్ ఫ్యూ క్వశ్చన్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మాకు అవకాశం వచ్చినందుకు వీఆర్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ప్రపంచానికి హోస్పైస్ అంటే ఏంటి, పాలియేటివ్ కేర్ అంటే ఏంటి, ఇది తెలియాల్సిన అవసరం ఉంది సార్. దానికోసం ఒక్కసారి మీరు ఆ పాలియేటివ్ కేర్ గురించి ఒక్కసారి మీరు చెప్తే. చాలా మందిని వృధాగా ట్రీట్మెంట్ పొడిగించి అనవసరంగా సఫరింగ్ పొడిగించడం చూడడం అయ్యింది. సో ఇది మనం లైఫ్, అన్ఫార్చునేట్లీ దేవుడు కొన్ని వ్యాధులు ఇస్తాడు, దానికి ట్రీట్మెంట్ ఉండకపోవచ్చు, లేక ట్రీట్మెంట్ అయ్యాక ఒక అంతిమ దశ రావచ్చు. సో ఒక స్థితిలో మనం ఇంకేం ట్రీట్ చేసినా దానికి ఫలితం ఉండదు. అలాంటప్పుడు ట్రీట్మెంట్ మీద డబ్బులు ఖర్చు పెట్టి రీసోర్సెస్ వేస్ట్ చేయడం ఎందుకు, సాంతన కోసం ప్రయత్నించాలన్న కాన్సెప్ట్ ఇస్ హాస్పిటల్. మీరు కానీ డాక్టర్స్ కానీ ఫస్ట్ చాలా శాంతమూర్తులుగా, చాలా సౌమ్యంగా మాట్లాడుతున్నారు. అక్కడే సగం మేము స్వాంతనం పొందుతాం. వాళ్ళు పడుతున్న ఇబ్బందిని వాళ్ళ వైపు నుంచి ఆలోచించగలిగే తత్వం ఉండాలి. ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్ 4th స్టేజ్ దాటేసి ఇంకా చివరి రోజులో ఉన్నారు, వారికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేదు, అలాగే ఇంట్లో కూడా చూసుకోవడం చాలా కష్టంగా ఉంది అనుకునేటప్పుడు ఈ పాలియేటివ్ కేర్ సెంటర్ ఏదైతే ఉందో ఈ హోస్పైస్లో చాలా మంచి సాంత్వన దొరుకుతుంది. బేసిక్గా మన ఏంటంటే డిసీజ్ని ట్రీట్ చేయడం కాదు, కానీ పేషెంట్ బాధల్ని ట్రీట్ చేయడం. బేసిక్గా ఏం సిమ్టమ్ ఉన్నా దాన్ని అడ్రస్ చేయడం. రెస్ట్లెస్నెస్ కానీ, ఆకలి లేకపోవడం కానీ, పెయిన్ కానీ, వూండ్ కేర్ కానీ, పెయిన్ ఆఫ్ కోర్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ అడ్రస్ చేసి ఫ్యామిలీని, పేషెంట్ని ఇంటరాక్ట్ చేసే సౌకర్యం ఇచ్చి 1-to-1, ఎందుకంటే ఆ స్టేజెస్లోనే కలిసి ఉండి గుడ్ టైమ్స్, ఆ మెమరీస్ మనకి తర్వాత ఉండిపోతాయి. సో ఆ ప్రయత్నం ఇది. ఇంకోటి, ఈ ఫెసిలిటీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వీ హ్యావ్ కౌన్సిలర్స్. నాకెందుకు భగవంతుడు ఇలా చేశాడు అది మనం చెప్పలేము, కానీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి యు ఆర్ నాట్ స్పెషల్, మీలాగా చాలామంది ఉన్నారు, కొంతమందికి అలాగా ఇలాంటి డిసీజెస్ వస్తాయి అని ఆ ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని మన కౌన్సిలర్స్ ఇస్తారు. ఇప్పుడు ఒక టీమ్ ఆఫ్ కౌన్సిలర్స్ ఉన్నామండి మేము. సో వాళ్ళకు ఉన్నటువంటి కన్సర్న్స్ ఏంటి, ఏ విషయాల మీద వాళ్ళకి ఎక్కువ భయాలు ఉన్నాయి, ఎలాంటి సహకారం కనుక వాళ్ళు అందిస్తే కనుక వాళ్ళకి ఒక స్వాంతన అనేది దొరుకుతుంది అనేది అర్థం చేసుకుని వాళ్ళ అవసరాలకి తగ్గట్టుగా మన దగ్గర ఉన్నటువంటి సదుపాయాలు ఏంటి అనే దాన్ని జోడించి వాళ్ళకి ఒక ధైర్యాన్ని, ఒక హోప్ని కలుగజేస్తారు. నాట్ జస్ట్ పేషెంట్స్ సార్, ఈవెన్ ది ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ కూడా ఆ ధైర్యం అదంతా నేను చూశాను. ఎలా ఉందండి ఇక్కడ స్పర్శలో వీళ్ళు చూసే విధానం? ఎక్సలెంట్ మేనేజ్మెంట్, అవుట్ స్టాండింగ్ సర్వీసెస్, బ్యూటిఫుల్ స్పీకింగ్, కమ్యూనికేషన్ అండ్ కార్డియల్ రిలేషన్స్ అండ్ మేనేజ్మెంట్ ఇస్ సో బ్యూటిఫుల్. డాక్టర్స్ టైం టు టైం ఇంత మంచి సేవ ఎక్కడ దొరకదని నా అభిప్రాయం. ఇక్కడ పెద్దవాళ్ళకే కాదు, లాస్ట్ స్టేజ్లో క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నపిల్లలకు కూడా వాళ్ళ కోసం ప్రత్యేకంగా పీడియాట్రిక్ వార్డ్ ఉంది. 10 బెడ్స్ తోటి ఇక్కడ ఆ పిల్లల్ని పెయిన్ ఫ్రీగా చూసుకోవడమే కాకుండా వాళ్ళ పేరెంట్స్కి కూడా పూర్తిగా కౌన్సిలింగ్ ఇస్తూ, మనోధైర్యం ఇస్తూ ఒక పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇది కమర్షియల్గా ఏమీ కాదు, మీకు ఫ్రీగా ఉంటుంది ట్రీట్మెంట్. ఇక్కడికి మీరు జాయిన్ అయినప్పుడు మీరు వీళ్ళు ఏమైనా అమౌంట్ తీసుకోవడం కానీ, వీళ్ళు ఏమైనా ఛార్జ్ చేయడం జరిగింది? అసలు డబ్బు గురించి ప్రస్తావనే లేదండి. ఏం లేదు సార్, వాళ్ళు చెప్పేటప్పుడే ₹1 ఖర్చు ఉంటుంది, మీకు ఫ్రీగా జాయిన్ అయిపోవచ్చు, భోజనం అన్నీ చాలా బాగుంటాయి అని చెప్పి పంపించారు సార్. ఎన్నో హాస్పిటల్స్కి, ఎన్నో ట్రీట్మెంట్స్కి ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ ఉంది, కానీ ఈ హాస్పిటల్కి వీరు చేసే సేవలకి ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ లేదు. ఉంటే బాగుంటుందని సంస్థ అభిప్రాయపడుతుంది, అలాగే నేను కూడా అభిప్రాయపడుతున్నా. అది ఎందుకో తెలుసుకుందాం రండి. కానీ సార్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ కనుక అయితే వెల్ అండ్ గుడ్, ఒకవేళ అవ్వకపోతే వాట్ ఈస్ ది బెస్ట్ సొల్యూషన్ దట్ యువర్? ఒకటి, ఆరోగ్యశ్రీ అయినా కానీ అది మొత్తం కాస్ట్ అది అబ్జర్వ్ చేసేది.
అది కొంచెం సపోర్ట్ కింద ఉంటుంది. Hmm. సో మాకు ఇప్పుడు జస్ట్ మీరు ఫైనాన్సెస్ అడుగుతున్నారు కాబట్టి ఈ 72 బెడ్స్ పేషెంట్స్కి మేము ఫ్రీగా ఏంటంటే ఉట్టి కేరే కాదు, మెడిసిన్స్, ఫుడ్, పేషెంట్తో ఉన్న ఇంకొక అటెండెంట్ ఫుడ్, పొద్దున్న బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఫ్రీగా ఇస్తున్నాం. తర్వాత హోమ్ కేర్ అన్న కాన్సెప్ట్ ఒకటి ఉంది. మనకి 6 వాహనాలు ఉన్నాయి, మారుతి వ్యాన్స్, 6. ఆ 6 వ్యాన్స్ లో ఈచ్ వ్యాన్ లో 3 టీమ్ ఉంటుంది, నర్సెస్, కౌన్సిలర్స్, ఇళ్ళకి వెళ్ళి కేర్ ఇస్తారు. సో ఈ 6 వెహికల్స్, ఎవ్రీ వెహికల్ ఒక 10-12 పేషెంట్స్ ఎవ్రీ డే మార్నింగ్ టు ఈవినింగ్ చూస్తుంటారు. సో అది కూడా కేర్ ఇస్ ఫుల్లీ ఫ్రీ. సో దానికి కూడా ఎటువంటి ఛార్జ్ లేదు. ఆ కేర్ లో కూడా వూండ్ డ్రెస్సింగ్ కానీ, మెడిసిన్స్ కానీ అన్ని ఫ్రీగా ఇస్తాం. సో ఇవన్నిటికీ మాకు ఒక సుమారు నెలకి 50 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే సంవత్సరానికి 6 కోట్లు ఖర్చు అవుతుంది. మనకి ఎంత స్టాఫ్ ఉన్నారు సార్? 100 మంది ఉన్నారండి ఇప్పుడు ఈ 72. అంటే నర్సెస్, డాక్టర్స్, అకౌంట్స్, ఫార్మసీ, వార్డ్ బాయ్స్, కౌన్సిలర్స్, సైకాలజిస్ట్, ఇవన్నీ కలిపి మేనేజ్మెంట్ ఫ్యూ పీపుల్. సో మొత్తం రఫ్లీ 100 స్టాఫ్ ఉన్నారు. ఓకే, అందరికి సాలరీస్, పవర్ బిల్, వాటర్ బిల్, ఫుడ్, ఇవన్నీ కలిపి మెడిసిన్స్ రఫ్లీ ఒక 50 lakhs మనకి అటు ఇటుగా అవుతుంది. ఇంత అమౌంట్ కావాలి అంటే ఒక నెల 2 నెలలు ఓకే, కానీ తర్వాత డెఫినెట్గా చాలా కష్టం అవుతుంది మెయింటైన్ చేయడానికి. అందుకు ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మొన్న August 15th నుంచి స్పర్శ్ హోస్పైస్ హ్యాస్ కమ్ అప్ విత్ ఎ వెరీ నోబుల్ ఐడియా. ఆ ఐడియా చాలా నచ్చింది నాకు, అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఐడియాని ఒక్కసారి డాక్టర్ గారు త్రూగా మనం విన్నాము. సో ఈ ప్రోగ్రామ్ని గార్డియన్స్ ఆఫ్ స్పర్శ్ అన్నాము. గార్డియన్స్ అంటే అండగా ఉండేవాళ్ళని. సో మనము పెద్ద లక్షలు కోట్లు అడగకుండా మనిషి మినిమం 500 రూపాయలు నెలకి ఇమ్మంటున్నాం. అంటే సంవత్సరానికి 6,000. సో అది ఎలక్ట్రానిక్గా ఇవ్వచ్చు, ఫిజికల్గా బ్యాంక్ డైరెక్ట్ డెబిట్ ఫామ్ సైన్ చేయొచ్చు. సో మీ బ్యాంక్ నుంచి కానీ, క్రెడిట్ కార్డ్ నుంచి కానీ నెలకి 500 రూపాయలు మాకు 3 ఏళ్ల దాకా ఇమ్మని, లేకపోతే శాశ్వతంగా మీకు ఇవ్వాలని ఉంటే. సో అది 500 కావచ్చు, 1000 కావచ్చు, 2000 కావచ్చు, కానీ మినిమం 500 తోటి మొదలుపెట్టి మీకు తోచినంత, వీలైనంత, కానీ నెల మాకు వచ్చేటట్టు చేస్తే మాకప్పుడు ఒక చిరస్థాయిగా ఒక ఫండ్ ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు హుండీలో దక్షిణ ఎలా వేస్తాం, దిస్ ప్లేస్లో మనం చేసే ప్రతి రూపాయి సహాయం కూడా అదే విధమండి. సో అందరూ సహకరిస్తారని కోరుతూ ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేసాం, గార్డియన్స్ ఆఫ్ స్పర్శ్. సమాజంలో మన అందరి యొక్క బాధ్యత ఏంటి అంటే ఇది 10 మందికి చేరయ్యాలి. ఈ ప్రోగ్రామ్ యూఎస్ వాళ్ళు కూడా చాలామంది చూస్తుంటారు సార్. నాకు చాలామంది ఫ్రెండ్స్, ఫాలోవర్స్ యూఎస్లో ఉన్నారు. వాళ్ళకి మీరు ఎలా మోటివేట్ చేయాలనుకుంటున్నారు? ఇక్కడ ఇండియాలో ATG అని ఉన్నట్టు అమెరికాలో 501c3 అని ఒక ట్యాక్స్ కోడ్ ఉంటుంది. సో మనకి ఆ ఫెసిలిటీ ఉంది. సో ఇప్పుడు అమెరికన్ సిటిజన్ ఎవరైనా స్పర్శ్ పాలియేటివ్ కేర్ సర్వీసెస్కి డొనేషన్ ఇస్తే వాళ్ళకి అది ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. మనము ఆ నిధులు ఇక్కడికి తెచ్చుకోవడానికి ఇక్కడ స్పర్శ్కి FCRA లైసెన్స్ ఉంది మనకి. ఇప్పుడు సార్ ఇందాక ఏదైతే అడిగారో 500 రూపీస్ అని, ఇక్కడ ఇండియాలో ఉన్న అక్కడ $10 ఏ మంత్ ఇవ్వండి. అట్ ది సేమ్ టైం మీ ఇంట్లో మీ పిల్లలకి సంబంధించిన బర్త్డేస్ ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ డేస్ ఉన్నప్పుడు, ఆ డేస్లో ఇక్కడ మీకు తోచినంత ఒక $1000, $500 మీకు ఎంత తోస్తే అంత ఆ రోజు వాళ్ళ పేరు మీద ఒకళ్ళు మీరు డొనేట్ చేశారనుకోండి, డెఫినెట్గా వీళ్ళు చేసే సర్వీస్కి సంబంధించిన పుణ్యం ఏదైతే ఉందో అది ఆ పిల్లలకు వెళ్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. జనరల్గా సొసైటీలో ఒక భయము, ఇప్పుడు వీళ్ళకి మనం డొనేషన్ ఇస్తే నిజంగానే ఖర్చు పెడుతున్నారా లేదా, కరెక్ట్ పని చేస్తున్నారా లేదా అన్నది. సో దానికి వాట్ వీ వాంట్ టు రీఅష్యూర్ ఇస్, ఇప్పుడు థర్డ్ పార్టీస్ ఉన్నాయి. గైడ్ స్టార్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళ జాబ్ ఏంటంటే నాన్ ప్రాఫిట్స్ ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంది. సో వాళ్ళు 2 days ఆడిట్ చేసి దే గివ్ ఎ రేటింగ్, వాళ్ళకి సిల్వర్, గోల్డ్, ప్లాటినం. సో మాకు ప్లాటినం రేటింగ్ లాస్ట్ 10 yearsగా కంటిన్యూస్గా వీ బీన్ గెటింగ్ త్రూ గైడ్ స్టార్. సో అది గైడ్ స్టార్ వెబ్సైట్కి వెళ్ళి స్పర్శ్ హాస్పిటల్ అని చూస్తే యూ విల్ నో దట్ షోస్ హౌ జెన్యూన్ ఇట్ ఈస్.
అసలు ఎంత బాగా చూసుకుంటున్నారంటే అంత బాగా చూసుకుంటారు. ఏ హాస్పిటల్లో ఇంత బాగుండదు సార్. ఇట్ ఈస్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్. ఇల్లులానే ఉంది, మన ఇల్లే అనుకోవచ్చు. నేను ఒకటే అనుకుంటా, ఇది అసలు దేవాలయం ఏమో అనిపిస్తుంది నా మనసుకి. నేను నిజం చెప్తున్నాను, రోజు అదే అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకవేళ కనుక సమాజంలో 100 మందికి జబ్బు తగ్గదు అన్న సందర్భాలు ఉంటే దానిలో 4 మాత్రమే పాలియేటివ్ కేర్ అందుతుందండి. 96 మందికి అందట్లా. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ఈ సర్వీస్ తర్వాత ఈ 2 రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో ప్రతి చోట ఎక్స్టెండ్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కరూ నడుము బిగించి హెల్ప్ చేస్తే డెఫినెట్గా చాలా మందికి హెల్ప్ అవుతుంది. చాలా చోట్ల ఈ స్పర్శ హోస్పైస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో కింద కొన్ని లింక్స్ ఇచ్చాము, ఆ లింక్స్ చూసుకుంటూ మీరు డొనేషన్ చేయాలి. ఇది కంప్లీట్గా ఒక సర్వీస్ కోసం వెళ్తుంది కాబట్టి ధైర్యంగా మీరు మీ డొనేషన్స్ ఇవ్వచ్చు. I have never seen before in the world like this organization. మా లాంటి పేదవాళ్ళకి ఇది డాక్టర్ ఇచ్చిన దేవాలయమే. ఈ హాస్పిటల్ కట్టించినందుకు మళ్ళీ మళ్ళీ ఎన్ని జన్మలైనా సంతోషంగా బతకాలి. ఇలాగే మా లాంటి పేదవాళ్ళకి సేవ చేస్తూ చాలా బాగా బతకాలి. ప్రతి క్షణం ప్రతి నిమిషం వాళ్ళు అందుబాటులో ఉండి స్పెషల్ సర్వీసులు అందిస్తున్న స్పర్శని నిజంగా మనస్ఫూర్తిగా అభినందించాలి.